హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ప్రియమైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులారా, ఈరోజు ఒక అతి ముఖ్యమైన టాపిక్ని మనం తెలుసుకోబోతున్నాం. అదే అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్. ఇది స్టేట్ అండ్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో ఒకటో రెండో ప్రశ్నలు మనకు ఈ అధికార భాష నుండి వస్తాయి. మీ అందరికీ తెలుసు, భాష అనేది ఒక సాధనం. మన ఆలోచనలు ఇతరులు తెలియజేయడం కోసం, ఇతరుల ఆలోచనలు మనం తెలుసుకోవడం కోసం ఒక సాధనంగా భాష ఉపయోగపడుతుంది. భాష అనేది ఒక జాతి యొక్క అస్తిత్వానికి, ఒక జాతి యొక్క జీవాలకు ప్రతీకగా మరి దాన్ని కొలుస్తారు. ఓకే, అవన్నీ ఇతర అంశాలు తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పన జరిగేటప్పుడు మరి పరిపాలన భాషలు ఏమి ఉండాలి అన్న అంశాల మీద మరి ఒక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాలనా భాషలుగా ఏమి ఉండాలి, ఏవి అధికార భాషగా గుర్తించాలి, దేనిని జాతీయ భాషగా గుర్తించాలి, ఇలాంటి అంశాల మీద అధ్యయనం చేయడం కోసం 1955లో బీజీ ఖేర్ కమిటీని వేశారు. బీజీ ఖేర్ కమిటీ విస్తృత అధ్యయనం చేసింది, ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ జీబీ పంత్ కమిటీ వేశారు. ఈ జీబీ పంత్ కమిటీ అధ్యయనం తర్వాత 1963లో అధికార భాషా చట్టము రూపొందించబడింది. ఈ అధికార భాషా చట్టంలో పరిపాలన భాషలకు సంబంధించిన అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలో మరి 17వ భాగంలో 8వ షెడ్యూల్లో అధికార భాషలకు సంబంధించిన అనేక అంశాలను 343 నుండి 351 వరకు గల ప్రకరణలు తెలియజేస్తాయి. సో భాషల్ని మనం 8వ షెడ్యూల్లో పొందుపరిచాము, బాగా గుర్తుంచుకోండి. ఓకే, మరి 1963 వరకు కూడా భారత రాజ్యాంగంలో అధికార భాషలుగా గుర్తించినవి 14 మాత్రమే. తర్వాత మిగతా ఈ రోజుకు, ఈ 2021 ఈ రోజు వరకు కూడా మరి అధికార భాష సంఖ్య ఎంత అంటే 22. సో రాజ్యాంగంలో తొలి రోజుల్లో గుర్తింపు పొందిన అధికార భాష సంఖ్య 14. మరి ఈ రోజు 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ భాష సంఖ్య 22. ఓకే, మరి 14 భాషల తర్వాత మిగతా భాషలని కూడా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ భాషల్ని 8వ షెడ్యూల్లో చేర్చారు. అలాగే ఆ చేర్చబడ్డ భాషలు ఏ ప్రాంత ప్రజలు మాట్లాడతారు అన్న అంశాలు కూడా మనకు ప్రశ్న రూపంలో వస్తున్నాయి. ఓకే, మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అధికార భాషలు 14 అనుకున్నాం. అందులో జాతీయ భాషగా హిందీని ప్రకటించారండి. 22 అధికార భాషలు అయితే అందులో హిందీని జాతీయ భాషగా గుర్తించారు. సో జాతీయ భాషగా మరి హిందీ గుర్తించారు. హిందీని గుర్తించడం మీద కూడా అనేక వాద వివాదాలు జరిగాయి. ఏదేమైనా కూడా హిందీ భాషను అభివృద్ధి చేయడం కోసం 351వ ప్రకరణలో చాలా క్లారిటీతో చెప్పారు. హిందీ భాషను అనేక భారతీయ అధికార భాషల నుండి పదాలను స్వీకరించి ఒక సమ్మేళన, ఒక ఉమ్మడి సంస్కృతి ప్రతిబింబంగా హిందీని ప్రోత్సహించాలి. అది జాతి ప్రజలను ఐక్యం చేసే ఒక సాధనంగా ఉండాలని 351వ ప్రకరణ హిందీని జాతీయ భాషగా బాగా అభివృద్ధి చెందించాలి అనే అంశాన్ని ప్రస్తావించింది. సో ఇప్పుడు హిందీ కూడా మనకి సుమారు 9 పైగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు హిందీని మరి తమ రాష్ట్ర భాషగా వాడుతూ ఉన్నాయి. ఇది జాతీయ భాష గుర్తింపు కూడా ఉంది. అనేక రాష్ట్రాలు, గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా హిందీని తమ ద్వితీయ భాషగా ప్రకటించుకున్నాయి. సో ఇది హిందీకి సంబంధించిన అంశం. ఓకే, చూద్దాం. 22 భాషల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిది అస్సామీ. మీకు తెలుసు, అస్సాంలోనే మాట్లాడతారు. పర్టికులర్ లాంగ్వేజ్ ఏ ప్రాంత ప్రజలు మాట్లాడతారు అన్న ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, బెంగాలీ మీకు తెలుసు, పశ్చిమ బెంగాల్, గుజరాత్లోనే హిందీ చెప్పాను. అలా మనకు బీహార్ అంటాం, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాలు, అన్ని ఉత్తరాది రాష్ట్రాలు హిందీని
మరి మాట్లాడతాయి. దీనికి జాతీయ భాషగా గుర్తింపు హోదా లభించింది. అలాగే కన్నడ, కర్ణాటక, కాశ్మీరీ, జమ్మూ కాశ్మీర్ యొక్క అధికార భాష కూడా. అలాగే మలయాళం కేరళ యొక్క అధికార భాష. అలాగే మరాఠీ మహారాష్ట్ర అధికార భాష. ఒరియా ఒడిస్సా, పంజాబీ పంజాబ్లోను. నెక్స్ట్ సంస్కృతం. చూడండి ఇక్కడ సంస్కృతం అనేది అడుగుతాడు. వేద పాఠశాలల్లో బోధనా భాష ఏమిటి అంటాడు. సో వేద పాఠశాలల్లో బోధనా భాష అనేది సంస్కృతం. ఇది తెలుసు. ఇది సంస్కృతం మరి క్రీస్తు పూర్వమే ఏర్పడిన ఆవిర్భవించిన భాష. దీనికి ప్రాచీన హోదా కూడా లభించింది. ఇది కేవలం వేద పాఠశాలల్లోనే బోధనా భాషగా ఉంది తప్ప జనసామాన్యం మాట్లాడే భాష కాదు. సో దీనికి పూర్వ భాష ప్రాకృతంగా పేర్కొంటారు. నెక్స్ట్ తమిళం. ఓకే, తమిళనాడు. అలాగే తెలుగు తెలుసు మీకు. అలాగే ఉర్దూ. మనకు చాలాసార్లు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఉర్దూ పర్షియన్ భాష ప్రభావంతో ఏర్పడిన భాష ఏమిటి అంటే ఉర్దూ. పర్షియన్ నాయకతోటి ఇరాన్. ఓకేనా. సో ఉర్దూ అనేక రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు, ఇది రెండవ అధికార భాషగా కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్ అయితే ప్రధాన అధికార భాషగా ఉంది. అలాగే సింధీ భాష గుర్తించారు. సో ఇది పర్షియన్ అరబిక్ లిపిని ఉపయోగించే భారతీయ భాష అంటే సింధీ భాష. ఇది కూడా ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల ప్రజలు మాట్లాడతారు. అలాగే కొంకణి గోవా రాష్ట్రం యొక్క అధికార భాష. అలాగే మణిపూర్లో మాట్లాడతారు. నేపాల్ని కూడా మనం ఇక్కడ అధికార భాష గుర్తించారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ కొంకణి, మణిపురి, నేపాలి ఈ 3 భాషలను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో జరిగిన 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి భాషల్ని అధికార హోదాను కల్పించారు. ఇక్కడ నేపాలి భాష ఎక్కడ మాట్లాడతారంటే మనకు నేపాల్తో సరిహద్దు గల పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంత ప్రజలు ఈ నేపాలి భాషను మాట్లాడతారని గుర్తుంచుకోండి. అలాగే ఇంకా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 సంవత్సరంలో జరిగిన 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషల్ని అధికార భాషగా గుర్తించి 8వ షెడ్యూల్లో పొందుపరిచారు. అవి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఓకే, ఈ 4 భాషలు కూడా ఏ ప్రాంత ప్రజలు మాట్లాడుతారో కూడా అడుగుతూ ఉంటాడు. చూడండి, బోడో అస్సాంలో మీకు తెలుసు. బోడో లాంటి ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది. ఒక గిరిజనతగా మాట్లాడే భాష బోడో. సో అస్సాంలో మరి ఈ బోడో తెగ ప్రజలు బోడో భాష మాట్లాడతారు. డోగ్రీ అండి, జమ్మూ కాశ్మీర్లో మనకి అధికార భాష ఉర్దూ అయినా అక్కడ కాశ్మీరీ మాట్లాడతారు, డోగ్రీ మాట్లాడతారు, అలాగే ఉర్దూ కూడా మాట్లాడతారు. సో డోగ్రీ భాష జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాట్లాడతారు. అలాగే మైథిలి అండి. సో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 4 భాషల్లో 3వది మైథిలి. ఈ మైథిలి భాష బీహార్ రాష్ట్రం యొక్క 2వ అధికార భాష. మైథిలి బీహార్ రాష్ట్ర 2వ అధికార భాష. అలాగే సంతాలి చూడండి, ఇది కూడా ఒక గిరిజన తెగలు మాట్లాడే భాష అండి. బీహార్ మరియు జార్ఖండ్లోని చోటా నాగపూర్ పీఠభూమిలోని ప్రజలు మాట్లాడే భాష సంతాలి. ఇవండి మన అధికార భాషలు. భారత రాజ్యాంగం లో 8వ షెడ్యూల్లో పొందుపరిచిన భాషలు. ఇంకా అనేక అంశాలు మనకు ఉన్నాయి. చూడండి, థామస్ యంగ్ అనే శాస్త్రవేత్త ఈ భారతీయ భాషల్ని 2 తెగలుగా 2 ప్రధాన సమూహాలుగా విభజించాడు అంటాడు. ఈ క్రింది వాటిలో ద్రవిడ భాష అయినది ఏమిటి, ఈ క్రింది వాటిలో ఇండో ఆర్యన్ తెగకు సంబంధించిన భాష ఏమిటి అనే ప్రశ్నలు తరచుగా వస్తుంటాయి, మీరు గుర్తుంచుకోండి. సో ఇండో ఆర్యన్ భాషలు, మీకు తెలుసు ఆర్యులు విదేశీయులు ఇక్కడ వలస వచ్చారు. వాళ్ళ సంస్కృతి వలన, వాళ్ళ జీవనం వల్ల ఏర్పడ్డ భాషలు ఏంటంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, మరాఠీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, హిందీ. ఇవన్నీ ఇండో ఆర్యన్ భాషలు అండి, బాగా గుర్తుంచుకోవాలి. అలాగే ద్రవిడ భాషలు. ద్రవిడ అంటే తెలుసు, ఈ భారతదేశంలో అనాదిగా నివసిస్తున్న ప్రజల్ని దస్యులు, ద్రావిడ అని పిలుస్తారు. సో ఈ భారతీయ మూలవాస భాషలనే ద్రవిడ భాషలు అంటాం. ఆ ద్రవిడ భాషలు ఏమిటంటే తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం. సో ఇవి
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటాడు. కింది భాషలో భిన్నమైనది ఏమిటి అని తమిళం, తెలుగు, కన్నడం, సంస్కృతం అంటాడు. భిన్నమైనది సంస్కృతం. సంస్కృతం అనేది ఇండో ఆర్యన్ భాష. ఒక 3 ఇండో ఆర్యన్ భాషలు ఇచ్చి భిన్నమైనది ఏమిటి అంటాడు. అందులో ఒక ద్రవిడ భాష ఉంటుంది. సో కాబట్టి లాంగ్వేజెస్ అనేది మోస్ట్ పారామౌంట్ టాపిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇలా గుర్తుంచుకోండి. ఇంకా ద్రవిడ భాషలో చూడండి, తమిళం క్రీస్తు పూర్వం ఏర్పడింది. ద్రవిడ భాష అతి ప్రాచీన భాష తమిళం. తర్వాత 7వ శతాబ్దంలో ఉద్భవించిన భాష తెలుగు భాష. అలాగే 9వ శతాబ్దంలో ఉద్భవించిన భాష కన్నడం. అలాగే మలయాళం 10వ శతాబ్దంలో ఉద్భవించింది. సో కాబట్టి భాష పుట్టుకను బట్టి ఏది నవీన భాష, ఏది ప్రాచీన భాష కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రాచీన భాషల గురించి అడుగుతూ ఉంటాడు. సో ప్రాచీన భాష, ఈ మధ్య ఈ భాషలు అనేది కేంద్ర ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఈ లాంగ్వేజ్ వ్యవహారాలు ఉంటాయి. అయితే ఆ యూపీఏ హయాంలోనే కొన్ని భాషలకు ప్రాచీన హోదా కల్పించి వాటి అభివృద్ధి కోసము కొంత నిధులను కేటాయించే ప్రయత్నం చేసింది. సో ఈ ప్రాచీన హోదా కోసం అనేక వివాదాలు వచ్చాయి. అయితే తొలి దశలో ప్రాచీన హోదాను దక్కించుకున్న భాషలు ఏమిటంటే సంస్కృతం మరియు తమిళం. అయితే మరి ఒక భాషను ప్రాచీన హోదాను ఇవ్వటానికి ఉండాల్సిన ప్రాతిపదికలు ఏమిటి, లక్షణాలు ఏమిటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ ప్రాతిపదికల్ని ఆ భాషలు సంతృప్తి పరిస్తే ప్రాచీన హోదా ఉంటుందో మనం తెలుసుకుందాం. చూడండి, ఆ భాషలో 1000 సంవత్సరాల లిఖిత సాహిత్యం ఉండాలి. ఒక భాషను ప్రాచీన హోదా ఇవ్వాలంటే ఆ భాషలో 1000 సంవత్సరాల లిఖిత సాహిత్యం ఉండాలి. ఆ భాషలో ఇతర భాషా పదాలు ఉండకూడదు. అలాగే ఆ భాష ఒక ఎమోషనల్, ఉద్వేగమైన వారసత్వంగా ఫీల్ అవ్వాలి. అర్థమైందండి. అలాగే తమ అస్తిత్వానికి ఒక గుర్తింపు తెచ్చిన భాషగా ఒక ఉద్వేగ వారసత్వంగా స్వీకరించాలి. అలాగే ఆ భాష యొక్క ప్రాచీన రూపానికి ప్రస్తుతం వాడుతున్న రూపానికి చాలా ఎక్కువగా వ్యత్యాసం ఉండకూడదు. ఈ 4 లక్షణాలను మరి అది సంతృప్తి పరిస్తే ఆ భాషకు సంస్కృత హోదా ఇచ్చారు. మరి తొలి దశలో ప్రాచీన హోదా పొందిన భాషలు సంస్కృతం మరియు తమిళం. సంస్కృతం క్రీస్తు పూర్వం ఏర్పడ్డది, తమిళం చెప్పుకున్నాం, ఇది కూడా క్రీస్తు పూర్వమే. తర్వాత ఇక్కడ తెలుగు, కన్నడం, మలయాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు, కేరళ మరియు కర్ణాటకలో రాష్ట్ర ప్రజలు భాషా విమానులు మరి ఉద్యమించి ఈ భాషలకు కూడా ప్రాచీన హోదా సంతరించుకునే లక్షణాలు ఉన్నాయని ఉద్యమించడం వల్ల, న్యాయ పోరాటం చేయడం వల్ల మనకి తర్వాత తెలుగు, కన్నడం, మలయాళం కూడా ప్రాచీన హోదా కల్పించాయి. సో ప్రాచీన హోదా పొందిన భాష గుర్తుంచుకోండి: సంస్కృతం, తమిళం, అలాగే కన్నడం, అలాగే మలయాళం. సో ఈ భాషలన్నీ కూడా ప్రాచీన హోదా పొందినవి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా భాషకు సంబంధించిన ఇంకా ఇతర అంశాలు కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇంగ్లీష్ అనేదండి, ఇంగ్లీష్ను ఒక సపోర్టింగ్ అఫీషియల్ లాంగ్వేజ్గా, సహాయ అధికార భాషగా ఒక 15 సంవత్సరాలు కొనసాగించాలని అధికార భాషా చట్టం చెప్పింది. కానీ ఇప్పటికి కూడా అది ఒక సహాయ అధికార భాష కొనసాగుతూనే ఉంది. అలాగే ఇక్కడ మన న్యాయస్థానాలు ఏ భాష వాడాలి అనే ప్రశ్న వస్తుంటుంది. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు వెలువరించే తీర్పులన్నీ కూడా మరి ఇంగ్లీష్లోనే వెలువడాలని కూడా ఈ అధికార భాష చట్టం చెప్తుంది. సో మనకి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇక్కడ తమ వెలువరించే తీర్పుల్ని ఇంగ్లీష్లోనే వెలువరించాలని. లేదా కొన్ని హిందీ రాష్ట్రాల్లో ఉన్న ఉత్తర రాష్ట్రాల్లో హైకోర్టు తీర్పులు హిందీ భాషలో కూడా వెలువరించాలనే ఒక ప్రత్యేక అంశం కూడా ఉంది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఇంకా భాషలకు సంబంధించిన కొన్ని రాజ్యాంగ ప్రకరణలు ఆల్రెడీ తెలుసుకున్నాం. 351 ప్రకరణ హిందీ అభివృద్ధికి
చేపట్టాల్సిన అంశాల నుంచి ప్రస్తావించింది. అలాగే 345 ఆర్టికల్ రాష్ట్రాలు తమ అధికార భాషను ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పింది. ఒక రాష్ట్రం ఒకటి కంటే ఎక్కువ అధికార భాషలు, ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలుగుతో పాటు ఉర్దూను కూడా అధికార భాషగా ప్రకటించుకుంది. బీహార్ ఉంది, హిందీతో పాటు మైథిలి కూడా అధికార భాషగా ప్రకటించుకుంది. సో అధికారాన్ని కట్టబెట్టిన ప్రకరణ 345, అలాగే 346 ప్రకరణ అనేది మరి రాష్ట్రాల మధ్య అలాగే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉండే ఈ వ్యవహారాలు ఏ భాషలో ఉండాలి అన్న అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అలాగే 349 ప్రకరణ ఏం చెప్తుందంటే భాషకు సంబంధించిన ఏమైనా చట్టాలు చేసినట్లయితే అది ఖచ్చితంగా రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాతనే చట్టసభలో ప్రవేశపెట్టాలని 349 ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఇది ఇంపార్టెంట్ అండి, 351 ఆర్టికల్. ఈ 351 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇక్కడ లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషాపరమైన మైనార్టీ వర్గ ప్రజలకు తమ మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని మనకు ఈ 351 ఆర్టికల్ చెప్తుంది. సో ఇవి రాజ్యాంగ ప్రకరణలు భాషకు సంబంధించి. సో ఇవి తెలుసుకుందాం. అలాగే మరొక ఇంపార్టెంట్ అండి, ద ర్యాంక్స్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ బేస్డ్ ఆన్ నేటివ్ స్పీకర్స్ ఇంపార్టెంట్. మరి ప్రజలు మాట్లాడే సంఖ్య ఆధారంగా భాషల స్థానాలు కూడా అడుగుతున్నాడు అండి. సో మనం తెలుసుకుందాం. మరి భారతదేశంలో మీ అందరికి తెలుసు అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అని తెలుసు. సో హిందీ తర్వాత 1971 వరకు కూడా మరి తెలుగు 2వ స్థానంలో ఉండేది. తర్వాత 2001లో 3వ స్థానానికి వచ్చింది. 2011లో ఇప్పుడు తెలుగు 4వ స్థానానికి వచ్చింది. సో ఎట్ రైట్ నౌ మరి మాట్లాడే సంఖ్య ఆధారంగా భారతీయ భాషా స్థానాల్లో మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ హిందీ ఉంది, 2వ స్థానం బెంగాలీ ఉంది, 3వ స్థానం మరాఠీ వచ్చిందండి. అలాగే 4వ స్థానం తెలుగు ఉంది. సో 5వ స్థానం తమిళం ఉంది, 6వ స్థానం ఉర్దూ ఉంది. సో ఫస్ట్ 5 పీసులు గుర్తుంచుకోండి, హిందీ, తర్వాత బెంగాలీ, తర్వాత మలయాళం, తర్వాత తెలుగు 4వ స్థానానికి మనకి డౌన్ అయిపోయిందండి. సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశంలో సంస్కృతం మాట్లాడే ప్రజల శాతం ఎంత అని ఒక 2 అడిగాడు. సో 0.003% ప్రజలు మాత్రమే సంస్కృతాన్ని మాట్లాడుతారు. అది కేవలం వేద పాఠశాలల్లో బోధనా భాషగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. సో ఇవి లాంగ్వేజ్ సంబంధించిన ఒక కీలకమైన అంశాలను మనం తెలుసుకుందాం. సో దీంతో ఈ అధికార భాషలకు సంబంధించిన అంశాలు మనం పూర్తి చేసుకున్నాం.